నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం సగ్గుబియ్యంతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుందామండి. నేను చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి అయితే కనుక లడ్డుకి చాలా బాగుంటాయి. లేదు మీకు చిన్న సైజు దొరకకపోతే మనం పెద్ద సైజు ఉంటాయి కదండి, ఇవి పెద్ద సైజువి, ఇవైనా తీసుకోవచ్చు. బట్ చిన్న సైజు అయితే లడ్డుకి చాలా బాగుంటాయండి. అచ్చు మోతీచూర్ లాగా ఉంటుంది మన లడ్డు. అందుకని చిన్న సైజు దొరికితే చిన్న సైజువే తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. 1 కప్ వాటర్ యాడ్ చేసుకుని మనం 3-4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యాన్ని. మూత పెట్టుకుని 3-4 అవర్స్ పాటు నానబెట్టుకుందామండి. పక్కన పెట్టేసుకుందాము. 4 అవర్స్ అయిన తర్వాత 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. చూసారు కదా, 4 అవర్స్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఇవి బాగా నాని పెద్ద సైజు అయ్యి మెత్తగా ఉంటాయండి. దీంట్లో తడి ఉందండి, అందుకని నేను స్ట్రెయిన్ చేసుకుందాము. దీంట్లో వాటర్ అనేవి అస్సలు ఉండకూడదండి, అందుకని మనం స్ట్రెయిన్ చేసుకుంటే వాటర్ అనేది పోతాయి. ఒక 10-15 నిమిషాల పాటు మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు కడాయి తీసుకుని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కాస్త వేడైన తర్వాత దీంట్లో మనం ఇందాక వడకట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందామండి. దీంట్లో వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి, అది మటుకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందామండి. సగ్గుబియ్యాన్ని ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యి ఫ్లఫీగా అవుతుందండి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందామండి. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి కదుపుకుంటూ. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, షుగర్ అనేది మెల్ట్ అవుతుంది. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి. నేను మోతీచూర్ లడ్డు లాగా ఉండటం కోసం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట, ఆరెంజ్ ఫుడ్ కలర్. మీకు వద్దు అంటే అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది కాస్త దగ్గర స్టార్ట్ అవుతుంది కదండి, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకున్నాము. యాలక్కాయల పొడి వేసి దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా దగ్గర పడుతుంది. బాగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ముద్దలాగా. ఇది కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత మనం బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి, లడ్డూస్. ఈ విధంగా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, మోతీచూర్ లాగా ఉంది. ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ప్రిపేర్ చేసుకోవటం రాకపోతే కనుక కాస్త బాగా చల్లారనివ్వాలండి. లేదు అంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటే మనకు లడ్డూలు అనేవి ప్రిపేర్ అవుతాయండి. లేదా బర్ఫీ షేప్లో ఉన్న మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మన సగ్గుబియ్యం లడ్డు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.